గర్భిణీ స్త్రీలలో చాలా కిడ్నీ ఇబ్బందులు మొదటిసారిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి మనం చూసినట్లయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. వీటిల్లో కొన్ని ఏసింటమాటిక్ బ్యాక్టీరియా అంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ ఎటువంటి సింటమ్స్ గర్భిణీ స్త్రీలలో ఉండవు. వీటిని ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. ఇవి కాకుండా సింటమాటిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యురెథ్రైటిస్, సిస్టైటిస్ ఇటువంటివి కూడా మనం చూస్తాం. కొంతమంది ఎక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటే ఇవి జ్వరము, చలి, వణుకుతో కూడిన యూరినరీ ట్రాక్ట్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి సీరియస్ అయ్యి బీపీ డౌన్ అవ్వడము, ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కొత్తగా ప్రెగ్నెన్సీ టైంలో రావటము. ఇది సాధారణంగా యూరిన్ తక్కువగా రావడము, అట్లాగే క్రియాటినిన్ పెరగడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి గనక ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వర్షన్ అవుతుంది. ఇకపోతే మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. మొట్టమొదటిసారిగా ప్రెగ్నెన్సీలో 6వ వారం తర్వాత వచ్చే హై బీపీని మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. ఇది ప్లాసెంటా యొక్క మార్పు వలన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ప్రీ ఎక్లాంప్సియా లేదా ఎక్లాంప్సియా అనే సీరియస్ ఇబ్బందులకి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి హెల్ప్ సిండ్రోమ్ అంటాము. వీటన్నిటికీ కాంప్లికేషన్స్ కి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే కిడ్నీ జబ్బుల్ని తరచూ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎర్లీ స్టేజెస్ లో కనుక్కొని వాటిని వైద్యం చేయించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.